నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 2024 మే 19వ తేదీ నుండి 2024 మే 25వ తారీఖు వరకు వార ఫలితాలలో ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాము. ముందుగా చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాల మీద సంచారం చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాము. చంద్రుడు 19వ తారీఖున కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేస్తాడు. హస్త నక్షత్ర అధిపతి చంద్రుడు. ఇక 20వ తారీఖున కన్యాలోనే చిత్తా నక్షత్రం మీద సంచారం చేయును. చిత్రా నక్షత్ర అధిపతి కుజుడు. ఇక 21వ తారీఖున తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. స్వాతి నక్షత్ర అధిపతి రాహువు. ఇక 22వ తారీఖున తులారాశిలోనే స్వాతి విశాఖ 2 నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. విశాఖ నక్షత్ర అధిపతి గురువు. ఇక 23వ తారీఖున వృశ్చిక రాశిలోనే విశాఖ అనురాధ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. విశాఖ అధిపతి గురువు, అనురాధ అధిపతి శని. ఇక 24వ తారీఖున వృశ్చిక రాశిలోనే మళ్ళీ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. అనురాధ నక్షత్రాధిపతి శని, జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. ఇక 25వ తారీఖున మధ్యాహ్నం వరకు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం మీద, మధ్యాహ్నం నుండి ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద కేతు సంచారం చేస్తాడు. ఈ మూలా నక్షత్ర అధిపతి కేతువు. అయితే ఈ ప్రస్తుత గ్రహస్థితి, గోచార స్థితి కూడా ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాము. మీనరాశిలో కుజ రాహులు సంచారం చేస్తున్నారు. ఇక మేషరాశిలో బుధ శుక్ర మేషంలో సంచారం చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇక 20వ తేదీన శుక్రుడు తన సొంత రాశిలో వృషభంలోకి ప్రవేశం చేస్తాడు. ఇక అక్కడ వృషభ రాశిలోనే ఆల్రెడీ గురువు సంచారం చేస్తున్నాడు. సూర్యుడు కూడా సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలోనే. ఇక కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. శని కుంభరాశిలో తన సొంత రాశిలో మూల త్రికోణంలోనే సంచారం చేస్తున్నాడు. ఇది గోచార గ్రహాల స్థితి రాశిలలో. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ ఇల్లు చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు వీరు కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశుల వారీగా, ఈ గ్రహాల వారీగా కర్కాటక రాశి వారికి ఏ ఏ ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది చూద్దాము. ఇక ఈ వారం ప్రారంభంలో 19, 20 తేదీల్లో ఆర్థిక ధనలాభాలు, బంధుమిత్రుల సమావేశాలు, చిన్న ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకి, సమస్యలను పరిష్కరించుకునేదిగాను ప్రయత్నాలు మొదలైన ఫలితాలకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. ఈరోజు వీటిపై దృష్టి పెడతారు. కొంచెం కష్టంగా ఫీల్ అయినా సరే ఆరోగ్యం గురించి, ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం గురించి కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకునేది ఉంటుంది. అన్నింటా కార్యసిద్ధిగా కనిపిస్తుంది. ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతంగానే ఉంటుంది అనేది ఉంటుంది. ఈ 2 రోజుల్లో ధైర్యంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో ఉంటారు. భూ ఆస్తి ఆభరణాలు, కొత్త వాహనాలు కొనుగోలు, అమ్మకాలకి లాభాలు ఉండేది కనపడుతున్నాయి. వ్యాపార లాభాలు, వ్యాపార విస్తరణకి లాభాలు, అనుకూలతలు కనపడుతున్నాయి. నూతన కార్యక్రమాలకి కూడా అవకాశాలు, అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగంలో ఔన్నత్యం ఉంటుంది. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. పిల్లల నుండి సమస్యలు కొన్ని ఎదుర్కొనేది కూడా కనిపిస్తున్నాయి. అయితే సమాజంలో పరువు, అవమానాలు రాకుండా జాగ్రత్త పడాలి అనేది ఒక సూచనగా చెప్పబడుతుంది. ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం ఉంటుంది 19, 20 తేదీల్లో. అయితే 21 ఎన్ని అనుకూలతలు ఉన్నా కానీ అనుకోని ప్రయాణాలు, ఇబ్బందులకి జాగ్రత్తగా ఉండాలి. 21వ తేదీ నుండి 25 మధ్యాహ్నం వరకు కూడా ప్రతికూలతలే కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి. దెబ్బలు తగిలేది ఉంటుంది. మానసిక వేదన, ఆందోళన, చంచలత్వం కూడా ఉంటుంది. ఈ సమయంలో శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలకి మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. రుణాలు చేసేది నివారించాలి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది కనపడుతున్నాయి. అవసరమైన పనికిరాని అనవసరమైన చర్చలు, వివాదాలు, విభేదాలు, తగాదాలు వీటన్నిటికీ దూరంగా ఉండి వాటిని నివారించుకోవాలి. సమాజంలో పరువు అవమానాలు రాకుండా జాగ్రత్త పడాలి.
ఈ కాలం అంటే 21వ తేదీ నుండి 21, 22, 23, 24, 25 తేదీల వరకు కూడా కొంచెం కష్టపడేదిగా కనపడుతుంది. కష్టకాలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. పనుల్లో అడ్డంకులు, పురోగతిని అడ్డుకునేది ఉంటుంది. పనుల్లో జాప్యం జరుగుతుంది. సమయంలో పెట్టుబడులలో నష్టాలు చూడవచ్చు. ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి అనేది కనపడుతుంది. ఈ డేస్లో మరింత భావోద్వేగాలకు లోనవుతారు అనేది కూడా కనపడుతుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం క్షీణించవచ్చు. ముఖ్యంగా తల్లి వైపు నుండి బంధువులు ఇబ్బందులు కలిగించవచ్చు. ఛాతీ సంబంధిత సమస్యలు కూడా కలిగేది ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మానసికంగా ప్రభావితం ఉండేది ఎక్కువగా ఈ తేదీల్లో ఉండవచ్చు అనేది కూడా కనపడుతుంది. పనులకి, ప్లాన్స్కి ఎస్టిమేషన్స్ వేయలేకపోవడాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వాటి వల్ల నష్టాలు కలుగుతాయి. అయినా కష్టపడి సాధించేది కనపడుతుంది. ఎక్కువగా శ్రమిస్తారు ఈ సమయంలో అనేది, శ్రమించాలి అనేది కూడా కనపడుతుంది. ఈ సమయంలో వీరి కీర్తిని కూడా ప్రభావితం చేయవచ్చు గ్రహస్థితి. దానిని గమనింపులో ఉంచుకోవాలి. కెరీర్ విషయంలో కూడా అంత అనుకూలంగా ఉండదు. ఇక 25 మధ్యాహ్నం నుండి కొంత సంతోషకర వాతావరణం, మార్పులు చెందవచ్చు అనేది కనపడుతున్నాయి. వారాంతం చివరగా మార్పులు సంభవించబోతున్నాయి. భవిష్యత్తులో ముందు రాబోయే రోజులకి కొంత చాలా అనుకూలతలు కనపడుతున్నాయి. అనుకూలతలకి మార్పులు రాబోతున్నాయి అనేది కనపడుతుంది. కాబట్టి అనుకున్నది సాధించడానికి మంచి కృషి చేసి లక్ష్యాలను సాధించేది కూడా కనపడుతుంది. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకు అవమానాలు, ఇబ్బందులు, అపవాదులు కనపడుతున్నాయి. జాగ్రత్త పడాలి. సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. శారీరక, మానసిక శ్రమ ఉంటుంది. అదే కాదు, మంచి ఆర్థిక లాభాలు, కుటుంబంలో మంచి ఆనందం, సఖ్యత పొందేది కూడా కనపడుతుంది. దంపతుల మధ్య సఖ్యత కూడా ఉంటుంది అనేది కనపడుతుంది. ఇక వీరికి ఈ వారం ఇలా ఉంటే, ఇక పుష్యమి నక్షత్ర జాతకులకైతే కనుక వృత్తిపరమైన విషయాలకి అనుకూలతలు ఉంటాయి అనేది కనపడుతుంది. నూతన కార్యక్రమాలకి, శత్రువులు, వ్యాపారంలో పోటీదారులపై విజయం పొందుతారు అనే దానికి కూడా కనపడుతుంది. సత్సంబంధాలు ఉంటాయి ఇంట బయట కూడా అనేది కనపడుతుంది. ధన లాభాలు కూడా ఉంటాయి. స్నేహితులతో, ఇతరులతో, ఇరుగు పొరుగు వారితో కూడా సహాయ సహకారాలు పొందేది కనపడుతుంది. అయితే పిల్లల మద్దతు, భార్య మద్దతు కానీ లభించదు సరిగదా. సంతాన సమస్యలు ఎదుర్కొనేది కూడా ఉంటుంది కొంత వారం మధ్య నుంచి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి అన్ని ప్రయత్నాలలో ఇబ్బందులు, వృత్తిపరంగా ప్రతికూలతలు ఎదురవ్వచ్చు. పనిని సకాలంలో పూర్తి చేయలేరు. ధన నష్టాలు కనపడుతున్నాయి. వాద వివాదాలు, కుటుంబంలో సఖ్యతకి కృషి చేయాలి అనేది ఉంటుంది. ఎంతైనా మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి చాలా వరకు సంతోషంగానే ఉంటారు అన్నట్లుగానే ఉంటుంది, కానీ ప్రతికూలతలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇక సర్దుబాటు తత్వం అనేది ఇక్కడ ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. వారాంతం రోజు మధ్యాహ్నం నుండి మార్పులు భవిష్యత్తుకు చెందబోతున్నాయి. అనుకూలతలే రాబోతున్నాయి అనేది కూడా కనిపిస్తోంది స్పష్టంగా. ఈ వారం వీరు చేయవలసిన పరిహారాలు, పూజలు, కుజుడికి, రాహువుకి పరిహారాలు, గురువులను గౌరవించడం, గురు దత్తాత్రేయ పారాయణం కానీ, గురు స్తోత్రాలు, శివారాధన, శనికి తైలాభిషేకాలు, దానాలు మంచిగా శుభకరంగా ఉండటానికి, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండటానికి సూచించడం జరుగుతోంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.